హలో మడియా బంగారం డీనో అన్న ఈరోజు తీసుకొచ్చేసాడు. మన అందరూ వెయిట్ చేస్తున్న మూమెంట్ హ్యారియర్ ఈవీ ఒక ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్. దీంట్లో స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ 21.49 lakhs నుంచి స్టార్టింగ్ రేర్ వీల్ డ్రైవ్ కి ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ 28.99 lakhs. ఫ్రంట్ ఏమో 158 హార్స్ పవర్ ఇండక్షన్ మోటార్, వెనకాల 238 హార్స్ పవర్ మనకి PMSM మోటార్ అనేది లభిస్తుంది. టార్క్ ఏమో 504 న్యూటన్ మీటర్స్ టార్క్ అండి. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి 65 kWh, ఇంకోటి 75 kWh. 75 kWh లో బ్యాటరీ ప్యాక్ అనేది మనకి 627 IDC రేంజ్, రియల్ రేంజ్ 485 తమ్ముడు. ఆల్మోస్ట్ నిన్న కొంతమంది రేంజ్ టెస్ట్ చేశారు, వాళ్ళు చెప్పిన ప్రకారం దగ్గర 500 కిలోమీటర్లు ఇది ట్రూ రేంజ్ 500 ఇచ్చిందంటే హ్యాట్స్ ఆఫ్ అనమాట. 65 kWh బ్యాటరీ ప్యాక్ అనేది 538 IDC రేంజ్ అనమాట. ట్రూ రేంజ్ దగ్గర దాపు 430 వరకు వస్తుందని చెప్పదలుచుకుంటున్నారు. టాప్ స్పీడ్ ఎంత అంటే ఎలక్ట్రానికలీ లిమిటెడ్ టు 180, ఈజీగా 200 క్రాస్ అయిపోతుంది మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళు సేఫ్టీని ఎంఫసైజ్ చేస్తూ 180 km/h దే హావ్ ఎలక్ట్రానికలీ లిమిటెడ్. 0 to 100 6.3 seconds అండి. బూస్ట్ మోడ్ అనేది ఒకటి ఇచ్చారు దీంట్లో ఫస్ట్ టైం. ఆ థ్రస్ట్ అనేది ప్రొపెలింగ్ పవర్ అనేది అంత ఎంజాయబుల్ గా ఉంది. ప్రొఫైల్ కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ బాడీ క్లాడింగ్ కానీ ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ కానీ 19 inch వీల్స్ అండి విత్ ఏరో ఇన్సర్ట్స్ మనకి ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ కోసం చేయబడింది. 205 mm గ్రౌండ్ క్లియరెన్స్. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్స్ లో ఎఫర్ట్లెస్ గా తాటేసిందంటే 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఎలక్ట్రిక్ టైల్ గేట్ ఓపెన్ అవుతుంది. 502 liters బూట్ స్పేస్ అండి. లోడింగ్ లిప్ అనేది కొంచెం పైకి వచ్చింది. 60/40 స్ప్లిట్ సీట్స్, దాన్ని ఫ్లాట్ ఫోల్డ్ చేసుకుంటే ఇంకా మీరు మొత్తం ప్రపంచం మొత్తం తీసుకొని టూరింగ్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. డబుల్ క్లిక్ కొడితే అదే మూసుకుంటుంది అనమాట. ఎంత సీమ్లెస్ డిజైన్ అండి. ఒక మాన్స్టర్ ఇవి కరెక్ట్ పేరు అనమాట దీనికి. ఒక హల్క్ లాగా ఇది నిల్చుంటది అనమాట. 14.5 inch సామ్సంగ్ చేసిన QLED డిస్ప్లే అండి. దీని ఒక టచ్ రెస్పాన్స్ గానీ, దానికి ఫ్లూయిడిక్ డిస్ప్లే, క్రిస్ప్ వివిడ్ కలర్స్ గానీ, వాళ్ళ 360-degree కెమెరా కూడా అది చాలా మంచి విషయం నాకు అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి స్మార్ట్ షిఫ్టర్ ఉంది, 6 టెరెన్ మోడ్ రెస్పాన్సెస్ ఉన్నాయి మనకి. అండ్ ఆఫ్ కోర్స్ డ్రైవింగ్ మోడ్స్ అనేది మనకి ఈకో, సిటీ, స్పోర్ట్ అండ్ ఒక బూస్ట్ మోడ్ అనేది ఉంది. సెల్ఫ్ పార్కింగ్ ఫీచర్ కూడా దీంట్లో ఇచ్చారు. ఇక సేఫ్టీ పరంగా చూసినట్లయితే 7 ఎయిర్ బ్యాగ్స్ లభిస్తాయి. ADAS level 2 ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంది, హిల్ హోల్డ్ కంట్రోల్ ఉంది, 360-degree కెమెరా ఉంది, పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, రేడార్ ఉంది. సో రేర్ సీట్ కి రాగానే చాలా లెగ్ రూమ్ అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ సీట్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. డెడికేటెడ్ హెడ్ రెస్ట్స్ ఉన్నాయి. హెడ్ రెస్ట్ లో మీకు ఇచ్చిన ఒక మంచి క్లెవర్ ఫీచర్ చూడండి. మనం నిద్రపోయినా గానీ ఇలా డోజ్ ఆఫ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ సపోర్ట్ ఇచ్చారు, నెక్ సపోర్ట్. హ్యూజ్ పానోరామిక్ సన్ రూఫ్ ఉంది, వాయిస్ కమాండ్ ఎనేబుల్డ్, పిల్లర్ మౌంటెడ్ AC వెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్ క్లాస్ 65 watt ఫాస్ట్ చార్జర్, వాస్ కంట్రోలింగ్ సీట్స్ ఉన్నాయి. మీరు ఇది బటన్ ప్రెస్ చేస్తే ఈ సీట్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. అద్దరగొట్టే మ్యూజిక్ సిస్టమ్, డాల్బీ అట్మాస్ తో పాటు వస్తుంది. ది బెస్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో LFP బ్యాటరీ, లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ అనమాట. వెన్ కంపేర్ టు NMC బ్యాటరీ. దానికి 3 అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ లైఫ్. LFP బ్యాటరీలో బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. థర్మల్ ఎఫిషియన్సీ, ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడుతుంది. సో బేసిక్లీ ఆ ఎక్స్ప్లోజన్స్ అవన్నీ మీరు మర్చిపోండి. దీంట్లో LFP బ్యాటరీలో అది అసలు జరగదు. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వాళ్ళు బిల్డ్ చేసేటప్పుడు టు ప్రైస్ ఇట్ అగ్రెసివ్లీ వాళ్ళకి LFP బ్యాటరీ ఉంటే ఇంకా బెటర్ గా ప్రైస్ చేయొచ్చు.